విశేషమైనటువంటి కనుమ. ఈ కనుమ అనేటటువంటి పండుగ సాధారణంగా పండగ తర్వాత రోజు అనే పదం యొక్క అర్థాన్ని చూపిస్తుంది. కనుమ అనేటటువంటి పదం తర్వాత అని మనకి 4 రోజుల పండగగా దీన్ని చెప్తారు. ఏమిటి అంటే మొట్టమొదటిది భోగి. భోగి అనే పదానికి అర్థము ముందు అని. మనకు అట్ల తద్ది భోగి. ఈ భోగి అనేటటువంటి పదాన్ని ముందు రోజు కింద చూపిస్తారు. భోగి అయిన తర్వాత మకర సంక్రమణం ఏ రోజు జరుగుతుందో దాన్ని మకర సంక్రాంతి అంటారు రెండో రోజు. మూడో రోజుని కనుమ అంటారు. 4ని ముక్కనుమ అంటారు. అంటే ఒక పద్ధతి ప్రకారము జరిగేటటువంటి పండగ. ఓ రోజు తర్వాత ఓ రోజు తర్వాత ఓ రోజు తర్వాత ఓ రోజు. ఈ పండగ చాలా విశేషమైనటువంటి పండగ. మనకి ప్రకృతికి, ఈ రైతులకి, మనందరికీ భోజనము చేసేటటువంటి వాళ్ళు ఎవరెవరికి ఆకలి వేస్తుందో, జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఆకలి వేసి అన్నము తినేటటువంటి వాళ్ళందరికీ, మొత్తము ప్రకృతికి, జలానికి అన్నిటిలోనూ మార్పు వస్తుంది. ఎందుకంటే సూర్యనారాయణ మూర్తి నిన్నటిదాకా ఒక రాశిలో ఉంటే ఇప్పుడు మకర రాశిలోకి మారుతూ ఉన్నారు. ధనుర రాశి నుంచి మకర రాశిలోకి మారేదాన్నే మకర సంక్రమణము అంటారు. ఉత్తరాయణం. ఈ సంక్రమణానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే కర్కాటక సంక్రమణం నుంచి మనకి దక్షిణాయనం ఆరంభమైతే ఈ మకర సంక్రమణం నుంచి ఉత్తరాయణం వస్తుంది. ఉత్తరాయణం పేరే పుణ్యకాలము. ఉత్తరాయణ పుణ్యకాలము అని చెప్తారు. ఇదంతా పుణ్యముతో కూడినటువంటిది. అందుకనే మనం దేవతా ప్రతిష్టలు కానివ్వండి, ఉపనయనాదులు, బ్రహ్మోపదేశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఉత్తరాయణం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. అలాంటి ఈ ఉత్తరాయణము, ఈ మకర సంక్రమణము జరిగిన తర్వాత మకర సంక్రమణమైనటువంటి మరుసటి రోజుని కనుమ అని పిలుచుకుంటాం. ఆ తర్వాత రోజుని ముక్కనుమ అంటాం. ఈ 4 రోజుల పండగల్లో ఇంటికి సాధారణంగా కొత్త అల్లుళ్ళని పిలుస్తాం. ఈ కొత్త అల్లుడికి రకరకాలైనటువంటి ఉపచారాలతోటి ఆనందాన్ని కలిగింపజేసి మొట్టమొదటిసారి మా అల్లుడు మా ఇంటికి వచ్చాడు, ఒక బంధువు తాను మా వంశముతోటి ముడిపడిన తర్వాత మొదటిసారి వచ్చినటువంటి పండగ ఈ సంక్రాంతి పండగ అని. మిగతా సందర్భాల్లో ఆర్థికంగా మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఈ సంక్రాంతి కనుమ సమయంలో ప్రతి ఇంటికి మనకి చక్కగా ఈ పొలాలు ఇవన్నీ కూడా రావటము, పంటలు రావటము అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వచ్చినటువంటి పంట ఏదైతే ఉందో ఈ పంట మొత్తము కూడా మనకి సంబంధించినటువంటి సొంత వాళ్ళ దగ్గర నుంచి పంచుకుంటూ వెళ్ళాలి అని అల్లుడిని ఎన్నో విధాలుగా గౌరవించటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దీన్ని మనకి అద్భుతంగా ఈ కనుమ పాడి పంటలకి చాలా ప్రధానంగా చెప్తారు. మనకి ప్రకృతిని, పక్షిని అన్నిటినీ పూజించేటటువంటి సంప్రదాయం ఇక్కడ కనిపిస్తుంది. మనం గనక అరవ దేశానికి వెళ్తే కనుమని మాట్టు పొంగలి అంటారు వాళ్ళు. మాట్టు అంటే పశువు, పొంగలి అంటే ఆ రోజు పొంగలి వండి పశువుకి పెడతారు కాబట్టి దాన్ని మాట్టు పొంగలి అంటారు. పశువుల్ని ఉదయాన్నే చక్కగా కనుమ రోజు మనం పొద్దున్నే లేచి గుమ్మాలన్నిటినీ కూడా మామిడి తోరణాలతోటి, పూలతోటి రకరకాలుగా అలంకరించుకొని ఇంటి ముందు బ్రహ్మాండంగా ముగ్గులు, ఆడవాళ్ళందరూ ముగ్గులు వేస్తారు. ఎందుకు వేస్తారయ్యా పెద్ద పెద్ద ముగ్గులు అంటే ఈ సమయంలో క్రిమికీటకాలన్నీ కొంచెం లేచి కాస్త తిరుగుతూ ఉంటాయన్నమాట. వాటికి ఆహారం చలి వల్ల సంపాదించుకోలేక ఎక్కడో దాక్కొని ఉంటాయి. మనం గనక బియ్యపిండితోటి పెద్దగా ముగ్గులు వేస్తే ఈ చీమలు అయితేనేమిటి, ఇతరమైన క్రిమికీటకాలు అయితేనేమిటి, మనం ఒక్కళ్ళం బతకటం కాదు, ప్రకృతి మొత్తము బతకాలి. కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారు, చక్కగా ఇక్కడికి రావటము. ఆ క్రిమికీటకాలన్నీ కూడా ఆడవాళ్ళు ముగ్గుగా వేశారు కదా బియ్యపిండిని, ఈ ముగ్గుని వచ్చి కొద్దిగా ఆ ముగ్గుని తింటాయి. అంటే భూతదయతోటి మన రోజు మొదలు కావాలి అని చెబుతూ రకరకాలైనటువంటి రంగులు దిద్దుతూ ఈ బియ్యపిండిని చల్లి, ఆ కల్లాపు చల్లి బియ్యపిండి వేసినటువంటి ముగ్గు దగ్గర ఎవ్వరూ తొక్కకుండా పక్కకు వెళ్తారు. ఎందుకంటే అన్నం తినే పళ్ళెంలో ఎవరు కాలు వేయరు కదా. ఇవన్నీ కూడా క్రిమికీటకాదులు ఈ బియ్యపిండిని తింటున్నాయి కదా. అందుకని భూతదయతోటి మనకి ముందు ముగ్గులు వేసి ఆరంభిస్తారు. చక్కగా గుమ్మాలు తోరణాలతోటి నిండిపోతాయి, మామిడి తోరణాలతోటి నిండుతాయి, పూలతోటి అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకొని ఉదయాన్నే స్నానం చెయ్యాలి. అభ్యంగా చక్కగా స్నానాన్ని ఎలా నువ్వుల పిండి మొత్తము శరీరం అంతా రుద్దుకొని నూగు పిండితోటి మనం స్నానం చేయటము అనేటటువంటిది చాలా ప్రధానం. ఈ నూగు పిండితోటి కనుక స్నానం చేస్తే సమస్తమైనటువంటి దారిద్ర్యాలు దూరం అవుతాయి, దరిద్రం
కష్టము దూరం అవుతుంది. ఎవడు నూగుపిండి పెట్టుకొని తెల్లవారుజామునే ఈ భోగి రోజు కానీ కనుమ రోజు కానీ మన సంక్రమణం రోజు కానీ స్నానం చేయడో 7 జన్మలు దరిద్రాన్ని వాడు అనుభవిస్తాడు అని మనకి ధర్మశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఓపిక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితముగా పొద్దున్నే లేచి నూగుపిండి రాసుకొని ఈ నూగుపిండి రాసుకున్న తర్వాత స్నానాన్ని ఆచరించటము అనేది ఒక గొప్ప సంప్రదాయంగా మనకి చెప్పబడుతోంది. ఉత్తరాయణంలోకి వచ్చాం కాబట్టి ఇక నుంచి సూర్యారాధన ఉంటుంది. సూర్యుడి యొక్క కిరణాలకి చాలా ప్రాధాన్యత. సూర్యుడిని ఆయనే దహించేటటువంటి వాడు, ఆయనే ఉత్పాదన చేసేవాడు. అందుకనే ఎండాకాలం వచ్చేటప్పటికి మెల్లిగా ఈ గ్రీష్మ ఋతువు దాకా మనకి బాగా వేడితోటి తప్పింపజేసి గడ్డిపోచ అన్నీ ఎండిపోయేట్టుగా చేస్తాడు. ఎక్కడా కనిపించవు. మళ్ళీ ఈ ఎండిన గడ్డే ఒక్క వర్షం పడంగానే ఆయన తయారు చేసినటువంటి ఎండిచ్చినటువంటిది వనస్పతిగా మారి మళ్ళీ జీవం పుట్టుకొని కలకల్లాడుతూ లేచొస్తుంది. అది సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహమే. ఈ సంక్రమణాల్లో ఆయన వెళ్ళేటప్పుడు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క శక్తిని ఇస్తాడు. ఇప్పుడు నాశము ఉత్పాదన రెండింటినీ కూడా స్వామి ఆచరిస్తాడు. అది సంక్రాంతితోటి సంక్రమణంతో చాలా సంబంధం ఉన్న విషయం కాబట్టి సూర్యనారాయణమూర్తిది చెప్పుకున్నాం. ఆ తర్వాత ఈ సందర్భంలో పశువులకి చాలా ప్రత్యేకంగా ఎలా అయితే ఇంటిని అలంకరించుకున్నామో అలా పశువులన్నిటినీ కూడా కడిగి ఆవుల్ని శుభ్రంగా కడుక్కొని ఈ ఆవుల్ని పూజించి ఆవుల కొమ్ములకైతే మనకి అరవ దేశంలో చక్కగా అలంకరించి కొమ్ములకంతా పసుపు రాసి దాని యొక్క కొమ్ములకి డబ్బులు పెట్టి మూట కట్టుతారు. కట్టి అవి వేగంగా ఉరుకుతూ ఉంటే వెంటబడి వాళ్ళు ఎవడైతే ఆ డబ్బుల మూటని సంపాదిస్తాడో వాడికి ధనధాన్యాలు చాలా సమృద్ధిగా ఉంటాయి అనేటటువంటి సంప్రదాయం. అలా కట్టి దాని వెనకాల పడి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇదే సంప్రదాయం మన దగ్గరకు వచ్చేటప్పటికి పెద్ద పెద్ద బండల్ని ఎద్దులకు కట్టి ఆ ఎద్దులు బండల్ని ఇలా లాగుతూ తీసుకొని వెళ్ళేటటువంటి పందాలు పోటీలు అన్నీ కూడా పెట్టుకోవడం. అంటే మన పశువులు ఇంత గొప్పవి అని పశువులకి పూజ చేసి నా పశువు యొక్క బలం వల్లే నాకు ఈ ఆనందం అంతా లభిస్తుంది అని సాయంత్రం మళ్ళీ గుర్తు చేసుకోవడానికి పశువులన్నిటినీ కూడా ఇలా కట్టేసి ఆనందిస్తూ ఉంటారు. కాబట్టి దీన్ని మొత్తాన్ని కూడా మనకి చాలా ప్రత్యేకంగా చెప్తారు. దీన్నే మనకి అద్భుతంగా ఋగ్వేదము, యజుర్వేద, సామవేదాలు వీటన్నిటిలో కూడా చూపిస్తూ అథర్వ వేదంలో దీన్ని చాలా విశేషంగా చెప్తారు. ఉద్వృషభోత్సవము అంటారు. దీన్ని ఉద్వృషభోత్సవము, అనడుత్సవము అంటారు. ఈ ఉత్సవంలోనే పశువుల్ని చాలా ప్రత్యేకంగా మనం చేయటము. కొంతమంది అచ్చేసి కూడా ఆంబోతుల్ని వదిలిపెడుతూ ఉంటారు ఈ సమయంలో. కాబట్టి ఇలా వైదిక కర్మంలో పశువులన్నిటినీ పూజ చేసుకోవడం, పశువుల్ని అలంకరించుకోవటం, పశువులకి అష్టోత్తర శతనామాదులు చెప్పుకొని మీ వల్ల కదా ఇవాళ మా ఇంట్లోకి ఇంత పంట వచ్చింది, ఇంత పంటని ఇచ్చినటువంటి మీకు మేము తిరిగి ఇదిగో ఇలా ఈ విధంగా పొంగలి పెట్టుకొని మీ అనుగ్రహం వల్ల మేము బతుకుతున్నాము అని పశుపక్ష్యాదుల్ని కూడా మనం పూజించటం. పక్షులకు కూడా చాలా విశేషం. ఇప్పుడు మనకి కాంటెంపరీగా ఇక్కడ ఉండి మనకి పశు ఆరాధన చేసుకోలేమో కానీ పక్షి ఆరాధన చెయ్యాలి ఇక్కడి నుంచి అని చెప్తారు. ఏమిటి అంటే రాబోయేటటువంటిది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో ఎక్కువగా దెబ్బతినేటటువంటివి పైన ఎగిరేటటువంటి పక్షులు, కింద నేల మీద నడిచేటటువంటి మనుషుల కంటే కూడా ఆకాశంలో వెళ్ళేటటువంటి పక్షులకు ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. అందుకనే ఇక్కడి నుంచి పక్షి ఆరాధన మొదలు పెడతారు. మనకి ఆ పక్షి ఆరాధనలో ప్రప్రథమంగా రకరకాలైనటువంటి వరి కంకులు మీరు చూసే ఉంటారు. ఈ కంకులన్నీ తీసుకొచ్చి ఇళ్ల ముందు గుచ్చుతారు. గుచ్చి పక్షులు వచ్చి ఈ కంకుల్ని తినాలి, పిచ్చుకలు ఇవన్నీ కూడా ఇవి తినాలి అని చెప్పి, అలాగే ఆడవాళ్ళందరూ సుందరంగా తయారై రకరకాలైనటువంటి అలంకరణాలతోటి ఉదయాన్నే ఊరవతలకు వెళ్ళి పక్షులన్నిటికీ కూడా ఆహారాన్ని పెట్టి ఆ పక్షులు ఆహారాన్ని ఎంత తింటే మన బంధువులు, మనకు సంబంధించినటువంటి మిత్రులు, సోదరులు అందరూ కూడా ఆనందంగా ఉంటారు అనేది ప్రతీతి. భర్త, పిల్లలు అందరూ సుఖంగా ఉండాలి అని వీళ్ళు చక్కగా అలంకరించుకొని ఊరి బయటికి వెళ్ళి ఊరు బయట ఆ అన్నములో రకరకాల రంగులు కలిపి ఆ కలిపినటువంటి అన్నాన్ని అక్కడ పెడతారు. ఆ అన్నము తిన్నటువంటి పక్షులు మనందరము సుఖంగా ఉండేట్టు అనుగ్రహిస్తాయి అని చెప్తారు. అందుకనే ఈ వరి కంకులు ఇది కేవలం బయట ఆడవాళ్ళు చేస్తారు. మగవాళ్ళు గుడి ముందు రాట పాతి ఆ రాటకి అయ్యా ఇదిగో నీకు నేను వరి కంకులో ఉచ్చు కడతాను అని నమస్కరించుకొని కోరికలు కోరుకుంటారు. తద్వారా తర్వాత ఈ ఉచ్చు గనక స్వామివారి ముందర ఆ వరికంకుల్ని మనం తగిలిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు, జీవనము చాలా సుఖమయంగా సంతోషమయంగా సాగుతుంది. ఇటు మగవాళ్ళు ఈ విధంగా చేస్తారు, ఆడవాళ్ళు బయటికి వెళ్ళి పెడతారు. ఇళ్లల్లో ప్రతి ఇంటి ముందు వరికంకులు పెడతారు. ఇంకో విశేషం ఏమిటి అంటే ఖచ్చితముగా ఈ సమయంలో మనమందరము కూడా
కాసిని నీళ్లు తీసుకొని మేడ మీద పెట్టాలి. ఎందుకు అంటే ఎగిరేటటువంటి పక్షులకి బాగా దాహం వేస్తుంది. అవి నీళ్లు మడుగుల దగ్గరికి వెళ్ళేటటువంటి స్థితి అన్ని సందర్భాల్లో అన్ని చోట్ల ఉండదు. కాబట్టి మనం గనక పైన కాసిన నీళ్లు పెట్టినట్లయితే ఆ నీళ్లని పక్షులు తీసుకుంటాయి. ఇది సంప్రదాయంగా మనకి చెప్తున్నారు, ఇక్కడి నుంచి ఎండాకాలం పక్షుల్ని కాపాడుకోండి అని. అందుకని ఆ నీళ్లని పెట్టినట్లయితే కనుమ రోజు ఖచ్చితంగా ఇక్కడి నుంచి రోజు కాసిన నీళ్లు మేడ మీద ఎప్పటిదాకా పెట్టాలయ్యా అంటే మళ్ళీ వర్ష ఋతువు వచ్చేదాకా పైన నీళ్ళని కనుక మనం తగిలిచ్చి పెట్టినట్లయితే ఆ పక్షులు నీళ్లు తాగుతాయి. తద్వారా మనం భూతదయ చేసిన వాళ్ళం, మన కుటుంబం సుఖంగా ఉంటుంది అని మనకి పెద్దలు చెప్పారు. కాబట్టి ఈ పక్షులకి చేస్తారు, పక్షి పూజ అనేది ప్రధానం. ఇది ఇక్కడే కాదు, మొత్తము భారతదేశం అంతా ఉంది. హిమాలయ ప్రాంతాల్లోకి వెళ్తే ఆ పిల్లలందరికీ కూడా మెడలలో చక్కగా ఈ పక్షి ఆకారంలో ఉండే భక్ష్యాలను తయారు చేస్తారు. ఆ తయారు చేసినటువంటి భక్ష్యాలు పిల్లల మెడలో వేస్తారు. వేసి ఈ ఉత్తరాయణం అంతా వీళ్ళు కాపాడబడుగాక అని ఆ రోజు అక్కడ ఉంచి తర్వాత రోజున పక్షులకి పెడతారు. ఇవి పెట్టడం వల్ల ఆ పక్షులు పైనుంచి ఎగిరి వచ్చి మెల్లిగా కొద్దిగా తినడం వల్ల ఈ పిల్లలందరూ పీడల నుంచి దూరమై కాపాడబడతారు అనే నమ్మకం. అంటే చూడండి ఎంత ప్రకృతిని మన వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారో. ఇటు పక్షులను ఆరాధిస్తున్నారు, ఇటు పశువులను ఆరాధిస్తున్నారు, ఇటు బంధువుల్ని, మనుషుల్ని, మిత్రుల్ని అందరినీ ఆరాధిస్తున్నారు, ఇటు వచ్చిన పంటని ఆరాధిస్తున్నారు, అటు దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి పంటని సమర్పిస్తూ ఉన్నారు. ఈ కనుమ రోజున పూర్వం ఒక సంప్రదాయం ఉంది, ఇప్పుడు పాడైంది కానీ మనకి ఆ రైతులు ఇనాందారులు వాళ్ళు కౌలుకి ఇచ్చేవాళ్ళు. ఈ కౌలుదారులందరూ ఏం చేసేవాళ్ళు అంటే అన్ని బియ్యము, అన్ని చెరుకు ముక్కలు ఇలా రకరకాలవి తీసుకొని వెళ్ళి పొంగలి వండడానికి యోగ్యమైనటువంటి ఆహార పదార్థం బెల్లము అది పెట్టి తీసుకొని వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. ఆ ఇనాందారు వీళ్ళకి డబ్బు రూపంలో కొంత ఇచ్చి పంపించేవాడు. అంటే అనుబంధం, ఒకళ్ళకొకళ్ళు ఎలా కలిసి ఉండాలి అనే తత్వము మనకి చూపించేది. ఇప్పుడు ఆ సంప్రదాయం తగ్గింది కానీ పూర్వం ఖచ్చితంగా కౌలుదారికి, యజమానికి, ఈ ఇనాందారికి ఇద్దరికీ సఖ్యత అనేది చాలా ప్రధానం. వీళ్ళు ఎంత సఖ్యంగా ఉంటే భూమాత అంత పులకరించి అంత గొప్ప గొప్ప ద్రవ్యాలని, పంటల్ని ప్రపంచానికి అందిస్తూ ఉంటుంది. అప్పుడు సస్యము అనేటటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి సంప్రదాయాలన్నీ కూడా మనం వదిలిపెట్టుకోకూడదు. ఇక్కడ అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళైనా సరే పైన నీళ్లు పెట్టడం, కొంత ధాన్యం పైన చల్లడం లాంటివి చేస్తే పక్షులు సంతృప్తి చెందుతాయి. పక్షి పూజ చేయటం వల్ల కుటుంబం చాలా సుఖంగా ఉంటుంది. సెల్ టవర్లు అవి ఇవి అన్నీ పెట్టుకొని పక్షులు, పిచ్చుకలు అనేవైతే ఇప్పుడు కనిపించకుండా పోతున్నాయి. ఇలాంటి పిచ్చుకలు వీటన్నీ మళ్ళీ తిరిగి రావాలి అంటే పైన ధాన్యాన్ని చల్లి పక్షుల్ని కూడా మనం ఎంతైనా పూజించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటికి వచ్చినటువంటి అల్లుళ్ళని కానీ, ఇంటికి వచ్చినటువంటి కూతుర్ని కానీ, ఎట్టి పరిస్థితుల్లో బంధువుల్ని కానీ ఈ కనుమ రోజు, ముక్కనుమ రోజు కూడా పోనివ్వరు. వచ్చారు అంటే 4 రోజుల పాటు పూర్తిగా అక్కడ ఉండి తీరాల్సిందే అని స్పష్టముగా వాళ్ళందరినీ ప్రార్థిస్తూ అభ్యర్థిస్తూ ఉంటారు. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి అంశము. ఖచ్చితముగా మనమందరము కూడా బంధువులుగా కలిసి ఉండాలి, సమాజంగా కలిసి ఉండాలి, మిత్రులుగా కలిసి ఉండాలి. అదే మనం గనక ఈ బొంబాయి ఆ ప్రాంతానికి వెళ్తే నువ్వుల ఉండలు తయారు చేస్తారు. చక్కగా బెల్లంతో రకరకాల నువ్వుల ఉండలు తయారు చేసి ఈ నువ్వుల ఉండలు మిత్రులకి, వాళ్ళకి, బంధువులకి ఇచ్చి, ఇదిగో నేను నువ్వులతోటి నూగు మిఠాయి చేశాను, ఈ మిఠాయి తిని ఈ సంవత్సరం అంతా మన ఇద్దరం ఏం కొట్టుకోకుండా పరస్పరం కలిసి ఉండాలి అని ఒకళ్ళకొకళ్ళు నూగు మిఠాయిల్ని పంచుకుంటారు. చూడండి, కొట్లాటలు ఉండకూడదు, కొట్లాటల వల్ల చాలా నష్టాలు జరుగుతాయి అనే సత్యాన్ని అక్కడ మనకి చూపిస్తున్నారు. సమాజం ఎలా కలిసి ఉండాలి అనేది ఈ పండగ మనకి స్పష్టముగా తెలియపరుస్తూ ఉంది. వాళ్ళందరూ సముద్ర స్నానానికి వెళ్ళిపోతారు పొద్దున్నే. అక్కడ నూగు పిండితోటి బ్రాహ్మణ్ణి తీసుకొని సంకల్పం చెప్పుకొని స్నానాలు చేసి బాంబే ప్రాంతంలో, ముంబాయి ప్రాంతంలో వాళ్ళందరూ మళ్ళీ చక్కగా అక్కడ దానాలన్నీ ఇచ్చుకొని దానం ఇచ్చిన తర్వాత తిరిగి వస్తూ ఉంటారు. అంటే నీ దగ్గర ఉన్నది నలుగురితోటి పంచుకో. నలుగురు దగ్గర పంచుకోవడం వల్ల ఆనందం అనేటటువంటి ఒక వస్తువు ఉంటుంది. అది తేలిగ్గా మనకి డబ్బుకు దొరకదు. కేవలం ఆనందము అనేటటువంటిది నలుగురు ఒకళ్ళకొకళ్ళ అభిప్రాయాలు పంచుకొని ఒకళ్ళ మాటని ఒకళ్ళు వింటూ ఆనందంగా గడపడమే నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి ఆనందము. ఆ సంతోషమైనటువంటి స్థితి రావాలి అనేవి ఈ పండగలు మనకి స్పష్టంగా చూపిస్తూ ఉంటాయి. కాబట్టి పండగ అనేటటువంటిది మన
కుటుంబ కలయిక, మన సమాజ కలయిక, మొత్తము భారతదేశమంతా కూడా ఈ పండగని చాలా విశేషంగా జరుపుకుంటారు. కర్ణాటక ప్రాంతంలో చాలా విశేషంగా జరుపుకుంటారు. అసలు ఈ మకర సంక్రమణం అనగానే ప్రకృతిలో కూడా చాలా వింతలు జరుగుతాయండి. ఎలాంటి వింతలు అంటే, మనకి బెంగుళూరు దగ్గర నుంచి పూణేకి వెళ్ళేటటువంటి ఆ రైల్ లైన్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి కొద్ది దూరంలోనే శివగంగా అని ఒక పర్వతం వస్తుంది. ఈ శివగంగా అనేటటువంటి పర్వతము చాలా విశేషమైనటువంటి పర్వతము. మనము తూర్పు వైపు నుంచి చూసామనుకోండి నందిలాగా ఉంటుంది, పశ్చిమం నుంచి చూసామనుకోండి వినాయకుడిలాగా కనిపిస్తుంది. అదే ఉత్తరం వైపు నుంచి చూస్తే నాగపాము ఆకారంలో ఉంటుంది. ఆ కొండ దక్షిణం నుంచి చూస్తే మనకి ఆ చక్కటి నంది రూపంగా కనిపిస్తుంది. కాబట్టి నందిగా, నాగువుగా, వినాయకుడిగా, శివలింగంగా ఇన్ని రూపాల్లో కనిపించేటటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి కొండ 3000 అడుగుల ఎత్తు మీద ఉంటుంది భూమికి. ఏ రోజు మకర సంక్రమణం జరుగుతుందో, మకర సంక్రమణం జరిగిన రోజు పైన ఒక తొట్టి ఉంటుంది. ఆ తట్టిలో 40 ఔన్సుల నీళ్లు అది ఊరుతుందంటే సుమారు చెంబుడు నీళ్లు. బంగారపు చెంబులో ఆ నీళ్లని మొత్తాన్ని పట్టుకొని సగం నీళ్లు అక్కడ వేరే నీళ్లతోటి కలిపి జనానికి తీర్థంగా ఇస్తారు. కేవలం ఈ ఒక్కరోజే ఈ మహత్తు జరుగుతుంది. గంగా అనేటటువంటిది ఎక్కడి నుంచో పుట్టి ఇక్కడ ఊరి పైకి వస్తుందట ఆ చెంబుడు. మిగతా సగం చెంబు మైసూరు రాజుకి పంపించడము అనేది ఈ రోజుకి సంప్రదాయంగా ఉంది. అంటే ఎంత విశేషము, ప్రకృతి ఎంత స్పందిస్తోంది చూడండి. పండగలంటే ఏదో మనం అనుకున్నంత మాత్రాన అయ్యేవి పండగలు కాదు. ఏదో ఇప్పుడు న్యూ ఇయర్ అనగానే న్యూ ఇయర్ అయిపోవడం కాదు. ప్రకృతి దానికి స్పందించాలి, ప్రకృతిలో దానికి తగ్గ మార్పులు కనిపించాలి, అప్పుడు దాన్ని పండగ అంటారు. కాబట్టి అలాంటి ప్రకృతిలో మార్పుల్ని మనం స్పష్టంగా చూస్తాము ఈ సమయములో. కాబట్టి ఖచ్చితముగా దానాదుల్ని వీటన్నిటినీ కూడా మనం చేసుకుంటూ ఉండాలి. కర్ణాటక ప్రాంతంలో ఉన్న ఆ కొండ మీద వచ్చేటటువంటి ఆ 40 ఔన్సులు వచ్చేటటువంటి ప్రదేశంలోనే శివాలయం ఉంది. పక్కనే ఒక అద్భుతమైనటువంటి బావి, చాలా సనాతనమైనటువంటి ఒక బావి ఉంది. ఆ బావి ఎంత వర్షం పడితే నీళ్ళంత లోపలికి పోతూ ఉంటాయి, ఎంత ఎండాకాలం వస్తే నీళ్ళంత పైకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ కొండే చాలా మహత్తరమైనటువంటి కొండ. ఈ మకర సంక్రమణంతో చాలా అనుబంధం ఉన్న కొండ. చాలా వేల మంది, లక్షల మంది వెళ్తూ ఉంటారు దర్శనానికి ఆ శివగంగ ప్రాంతానికి. అలాంటి ఆ శివగంగ కొండలో మకర సంక్రమణం యొక్క మహత్తుని మనమందరము కూడా ఎంతో చక్కగా ప్రస్ఫుటంగా వీక్షించవచ్చు. దానము అనేటటువంటిది ప్రధానము. పూర్వము కృపి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు ద్రోణాచార్యుల వారి భార్య. ఎవరో అర్జునుడికి, భీముడికి, దుర్యోధనాదులకి అందరికీ అస్త్రశస్త్ర విద్యలు నేర్పించారో ఆ ద్రోణాచార్యుల వారి భార్య కృపి. ఆవిడ ఒక సందర్భంలో భర్త ఇంట్లో లేనప్పుడు దిగాలుగా కూర్చొని ఉంది. ఆ సమయంలోనే అనుకోకుండా ఆ హోమపు పుల్లలు, చితుకులు చూసుకుంటూ దుర్వాసో మహర్షి అట్నుంచి వెళ్తున్నారు. ఆయనను చూసి లేచి నమస్కరించి, అయ్యా మాది చాలా దీన పరిస్థితి, ఒక బక్క చిక్కిన ఆవు తప్ప మా దగ్గర ఏమీ లేదు. ఇంకా నేను ఏ విధంగా ధార్మిక కార్యక్రమాలని ధర్మము చేయాలన్నా కూడా ధనం అవసరం కదా, సంతానము కూడా లేదు నాకు. కాబట్టి నేను ఏం చేస్తే ఉత్తమ గతిని పొందుతాను, మా దంపతులు ఇరువురికి మీరు సెలవు ఇవ్వాలి అని ఆవిడ ప్రార్థిస్తే అప్పుడు దుర్వాసో మహర్షి చెప్పాడు, ఏమీ లేదు, పూర్వము యశోద ఆమె ఈ సంక్రమణమైనటువంటి రోజున పెరుగు తీసుకొని దానం చేయటం వల్ల ఆ ఇంటికి కృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా పుత్రుడిగా రావటం జరిగింది. అలాగే నువ్వు కూడా పెరుగు దానం ఇవ్వు, సద్బ్రాహ్మణ్ణి చూసుకొని పెరుగు దానం కనుక నువ్వు చేసినట్లయితే నీకు ఉత్తమమైనటువంటి గతులు కలుగుతాయి మీ దంపతులు ఇరువురికి అని చెప్పారు. వెంటనే ఆ రోజే మకర సంక్రమణం అవడంతో ఆవిడ వెళ్ళి స్నానము ఆచరించి స్నానము చేసి వచ్చిన తర్వాత దానాదుల్ని దుర్వాస మహర్షికి ఇవ్వడంతో ఇచ్చినంత మాత్రానే ఆవిడకి అనేకమైనటువంటి ధనాలు అన్నీ రావడం జరిగింది. ఆ తర్వాత అశ్వత్థామ లాంటి మహత్తరమైనటువంటి పుత్రుడు కలగడం జరిగింది. అంటే కృష్ణ పరమాత్మ, అశ్వత్థామ ఇలాంటి మహాత్ములు రావాలి అంటే ఈ మకర సంక్రమణం రోజు ఎవరు చాలా శ్రద్ధతో, భక్తితో స్వామివారికి చక్కగా నమస్కరించుకొని బ్రాహ్మణోత్తములకి పెరుగుదానం చేస్తారో వాళ్ళకి లభిస్తుంది ఈ కాలములో అని చెప్తారు. ఈ కనుమ రోజు పితృదేవతల యొక్క ఆరాధన కూడా చాలా విశేషంగా చేస్తారు. దీన్నే పెద్దల పండగ అని కూడా అంటారు. ఆ పితృదేవతల్ని ఆరాధించి పితృదేవతలకి తర్పణాలను వదిలిపెట్టేవాళ్ళు తర్పణాలను వదిలిపెడతారు. వాళ్ళ గుర్తుగా బియ్యాలను ఇచ్చేవాళ్ళు బియ్యం ఇస్తారు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో బియ్యము, ఆంధ్ర ప్రాంతంలో కూడా ఈ పెద్దల కోసం బట్టలు పెట్టడము ఇవన్నీ కూడా మనకి సంప్రదాయంగా ఉన్నాయి. కాబట్టి తెలుగునాట విశేషంగా కొద్దిపాటి మార్పులతో ఈ సంక్రమణము, కనుమ చాలా విశేషంగా జనాలందరూ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం కనుమ, సంక్రమణము
ఇవి ఎప్పుడు జరిగినా సరే పెద్దల్ని మర్చిపోకూడదు. ఇవాళ మనం ఇక్కడ ఉన్నాము అంటే ఇంత శక్తిగా ఏదైనా 4 మాటలు చెప్పినా, 4 పనులు చేసినా, 4 చోట్ల తిరిగినా వాళ్ళు ఉండబట్టే మనం తిరుగుతూ ఉన్నాము. వాళ్ళు లేకపోతే మనం లేము. కాబట్టి పితృదేవతలను ఆరాధన చేసుకోవాలి, పశుపక్షుల్ని చేసుకోవాలి, దేవతల్ని ఆరాధన చేసుకోవాలి, ఇటు ప్రకృతి మొత్తాన్ని ఆరాధన చేసుకోవాలి, అందరితోటి పంచుకోవాలి, కలిసి సుఖంగా బతకాలి అని చెప్పేటటువంటి పండగ ఈ పండగ. ఉదయం నుంచి హరిదాసులు చాలా వైభవంగా వస్తూ ఉంటారు. వాళ్ళు హరినామ సంకీర్తనాదులు చేస్తూ ఉంటారు. ఆ చేసినటువంటి వాళ్ళకి కాసిని బియ్యం పోయటము, వాళ్ళని ఆదరంగా చక్కగా ఉచితంగా చూడటం, గంగిరెద్దులు, సన్నాయి మేళాలు, మొత్తం ఊరంతా సన్నాయి వాయిస్తూ తిరుగుతారు. ఇలాంటి సన్నాయి మేళాలు ఇవన్నీ కూడా ఒక సంప్రదాయంగా మనకి పూర్వము సనాతనం నుంచి వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ ఆచారాలన్నింటినీ కూడా ప్రతి ఊళ్ళో ఒడిసిపెట్టి కాపాడుకోవాలి. సిటీలలో కూడా ఇలాంటి వాళ్ళు చక్కగా వచ్చినంత మాత్రానే వాళ్ళని ఆదరించి గౌరవించి వాళ్ళకి ఏదో ఒకటి చేసి, గంగిరెద్దుల వాళ్ళకి, సన్నాయి వాళ్ళకి, ఈ హరిదాసులకి ఎవ్వరు వచ్చినా సరే లేదు అనే మాట లేకుండా మన శక్తిలో మనకున్నంత, మనం చేయగలిగినంత ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి వాళ్ళని పంపిస్తూ ఉండాలి. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానం లేదు. ఈ పశువుల్ని కూడా ఖచ్చితంగా ఈరోజు పూజించి తీరాలి. ఎందుకు పశువుల్ని పూజించాలి అంటే పూర్వము బ్రహ్మదేవుడు ఆయన చక్కగా మానవులందరినీ సృష్టించాడు, ప్రకృతిని సృష్టించాడు. ఈ మానవులకి ఏం తిన్నా సరే నీరసంగా ఉంటుంది, వాళ్ళకి శక్తి రావట్లేదు. మరి వీళ్ళ నీరసం తీయాలి, నేనే కదా సృష్టి చేసింది, వీళ్ళకి ఏం మంచి చేయగలను అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకు ఒక చిన్న ఆలోచన వచ్చింది బ్రహ్మదేవుడికి. అమృతం ఇద్దామా అనుకున్నాడు. ఒకవేళ కనుక అమృతాన్ని నేను వీళ్ళకి ఇచ్చినట్లయితే వీళ్ళు అమృతాన్ని అరిగించుకోలేరు, మానవులు అర్భకులు అని చెప్పి ఆయనే అమృతాన్ని తాగి ఆయన గోవుగా మారాడు. ఒక ఆవుగా మారి ఆవుగా భూమి మీదకి వచ్చి తన క్షీరము అనేటటువంటి అమృతము, ఆవు పేడ కానివ్వండి, ఆవు పాలు కానివ్వండి, ఆవు మూత్రం కానివ్వండి, ఆవు పెరుగు కానివ్వండి, ఆవు నెయ్యి కానివ్వండి, ఇవన్నీ బ్రహ్మస్వరూపాలు అని చెప్పి వీటన్నిటినీ చక్కగా మలుచుకొని అవి తీసుకోవడం వల్ల మనుషుల యొక్క నీరసం పోతుంది అని ఆ అమృతత్వాన్ని బ్రహ్మదేవుడు అందించాడు. కాబట్టి పశువులని మనం చాలా విశేషంగా పూజించుకుంటాం, ఉత్సవాలు చేసుకుంటాం. ఓ పక్కన కోడి పందాలు నడుస్తూ ఉంటాయి, ఇంకొక పక్కన ఎడ్ల పందాలు నడుస్తూ ఉంటాయి, ఓ పక్కన హరిదాసులు వీళ్ళందరూ రావటం, ఇంకో పక్కన పంటలు పొలాలు, ఒక పక్కన గుళ్ళు, ఓ పక్కన సంక్రమణ స్నానాలు, ఇంకొక పక్కన పెద్దలకి అవసరమైనటువంటి తర్పణాలు, ఇవన్నీ వదులుతూ ఇంటికొచ్చిన అల్లుళ్ళని గౌరవంగా చూసుకుంటూ వైభవంగా చేసుకునేటటువంటి పండగే ఈ మకర సంక్రమణంలో కనుమ అనేటటువంటి విశేషమైన పండుగ.